ఏంటి ఎలా ఉన్నారు? నేను మీ అంగుళమ్మాయిని. వచ్చేయండి కొంతసేపు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఉన్నట్టుండి మ్యూచువల్ ఫండ్స్ అంటుంది అని అనుకుంటున్నారు కదా! నేను ఎవరికిని ప్రమోషన్స్ చేయట్లేదు. జస్ట్ నా ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను ఇన్వెస్ట్ చేసిన ఒక ఫండ్ తీసుకొని దాని గురించి నేను ఫుల్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ చూడండి, ఏ ఇయర్‌లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది ఏంటి అన్నది క్లియర్‌గా మనకి గ్రాఫ్‌లో చూపిస్తుంది. ఇక్కడ కింద వచ్చేసరికి నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, నేను ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత పర్సెంట్ రిటర్న్ వచ్చింది అన్నది కూడా క్లియర్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఈ ఫండ్ సైజ్ ఎంత, రేటింగ్ ఎంత ఉంది, కాస్ట్ ఎంత ఉంది ఏందన్నది కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి హోల్డింగ్స్, ఫండ్ మేనేజ్మెంట్స్, ఈ రిటర్న్ క్యాలిక్యులేషన్ వీటన్నిటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఒక వీడియోలో అన్నిటి గురించి చెప్పాలంటే కుదరదు కాబట్టి. రిటర్న్ క్యాలిక్యులేషన్ అంటే మనకి తెలిసిన విషయమే. మనకి ఎంత అమౌంట్ ఇప్పుడు ఈరోజు ఒక రూ. 100 పెడితే మనకి 10 సంవత్సరాల తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుందని జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడము. ఆ తర్వాత హోల్డింగ్స్ అంటే జస్ట్ మనం పెట్టిన రూ. 100ని ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అన్నది కూడా క్లియర్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి రిటర్న్స్, ర్యాంకింగ్, మనకి రిటర్న్ ఎంత ఉంది, మన ఈ ఫండ్ ఎంత ర్యాంకింగ్ ఇచ్చున్నారు ఏంటి అన్నది కూడా క్లియర్ పిక్చర్ చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ ఫండ్స్ అంటే దీనికి సిమిలర్గా ఏమేమి ఫండ్స్ ఉన్నాయి ఏమి అన్నది కూడా జస్ట్ ఒక మన థాట్ వెళ్తుంది కదా, అట్లా కూడా మనం చూసుకోవచ్చు. ఇంకొచ్చేసి ఇక్కడ ఈ ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడు, ట్యాక్స్ అనేది మెయిన్ కీ రోల్స్. ఎందుకు అంటే మనకి మెయిన్ ఎక్స్పెన్స్ రేషియో అంటే మనం పెట్టిన డబ్బుల్ని మేనేజ్ చేసే వాళ్ళు తీసుకునే దానినే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. అదేంటి, మనకి ఎంత పర్సెంట్ ఉంటే బెటరు ఏంటి అన్నది, ఈ ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి, ఇదన్నీ నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను క్లియర్ ఇన్ఫర్మేషన్తో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను అసలు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశానో ఆ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత పెరిగింది తగ్గిందో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫండ్ మేనేజ్మెంట్ అంటే మన ఫండ్ని మేనేజ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు అసలు మెయిన్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అన్నది కూడా క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. ఇంకా నేను ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నేను ఎప్పుడెంత చేశాను, ఎంత రిటర్న్ వచ్చిందో ఒకసారి చూద్దాము. నేను జస్ట్ 2 months ప్యాక్ చేశాను. ఫస్ట్ ఒక 255 రూపీస్ అప్పుడు కొన్నాను. ఆ తర్వాత వితిన్ 15 daysలో 237కి తగ్గింది. అప్పుడు ఎక్స్ట్రా యూనిట్స్ కొన్నాను. ఇప్పుడు నేను ఎక్కువ ఉన్నప్పుడు కొన్నాను, ఆ తర్వాత తగ్గాక కొన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఓవరాల్గా యావరేజ్ అయ్యి వితిన్ 2 monthsలో 7% రిటర్న్ ఇచ్చింది. అంటే ఇక్కడ నాకు మెయిన్ నా ఒపీనియన్ ఏంటి అంటే, నేను ఎప్పుడైనా తక్కువ ఉన్నప్పుడే కొనాలని ట్రై చేస్తూ ఉంటాను. నేను గ్రీన్లో ఉన్నప్పుడు కొనను, రెడ్లో ఉన్నప్పుడే కొంటాను. ఎందుకంటే మనకి ఈరోజు పెట్టేసి రేపు పొద్దున ఏమి తీసేసుకోం కదా, కాకపోతే మనం లాంగ్ టర్మ్ ఉంచుకుంటాం కాబట్టి మనకి ఈ రోజుకి పెరిగినా రేపటికి పెరగకపోయినా తర్వాత అయినా పెరుగుతుంది కదా, అన్న ఆలోచనతో మనం ఎప్పుడైతే తగ్గిద్దో అప్పుడు మనం కొనుక్కోవడం బెటర్. అది నా లాజిక్, అది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. నేను ఎవరిని ఫోర్స్ చేసి ఇట్లా చేయండి, ఈ ఫండ్ కొనండి ఇట్లా అని ఏమీ ఆర్డర్స్ ఏం లేవు. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ని నేను పర్సనల్గా జస్ట్ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను అంతే.